ప్రపంచంలో గత 100 సంవత్సరాల నుండి రగులుతున్న ద మోస్ట్ కాంట్రవర్షియల్ ఇష్యూ ఇజ్రాయెల్ పలస్తీనా ఘర్షణ. ఈ ఘర్షణ ఒక మహా యుద్ధంగా మారబోతుంది. ఈ యుద్ధం అనేది కేవలం పలస్తీనా ఇజ్రాయెల్ మధ్యనే ఉంటుందా, లేక ఇది వ్యాప్తి చెంది ఒక ప్రపంచ యుద్ధంగా, అదే మూడవ ప్రపంచ యుద్ధంగా మారబోతుందా? ఈ యుద్ధానికి మూల కారణం ఏంటి? ఈ యుద్ధానికి బీజం ఈ రోజున పడలా. ఈ యుద్ధానికి బీజం 100 సంవత్సరాల పూర్వమే పడింది. అయితే ఈ యుద్ధం వల్ల ఇప్పటి వరకు 32 లక్షల మంది అమాయక ప్రజలు తమ సర్వస్వాన్ని కోల్పోయారు. వేల మంది ప్రజలు ఈ యుద్ధం వల్ల చనిపోతున్నారు. ఈ జరుగుతున్న యుద్ధానికి 100 సంవత్సరాల పూర్వమే బీజం అనేది పలస్తీనా, ప్రస్తుతం ఉన్నటువంటి పలస్తీనా అప్పుడు ఒట్టోమాన్ సామ్రాజ్యంలో ఉండేది. ఈ ఒట్టోమాన్ సామ్రాజ్యం అనేది ఒక సువిశాలమైనటువంటి సామ్రాజ్యం. ప్రస్తుతం ఉన్నటువంటి యూరోపియన్ యూనియన్, నార్త్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఈ మొత్తం ఆ టైంలో ఒట్టోమాన్ సామ్రాజ్యంలో ఉండేవి. ఆ టైంలో ఈ ఒట్టోమాన్ సామ్రాజ్యాన్ని ద సల్తనత్ ఏ ఉస్మానియాగా పిలిచేవాళ్ళు. ఇప్పుడు పలస్తీనాలో ఆ టైంలో అరబ్బులు నివసించేవాళ్ళు. ఈ అరబ్బులు ఒట్టోమాన్ ఎంపైర్ పెట్టేటటువంటి బాధల నుంచి విముక్తి పొంది తమ ఒక స్వతంత్ర దేశాన్ని కోరుకుంటూ ఉంటారు. స్వతంత్ర దేశంగా మారటానికి వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ సపోర్ట్ని పొందాలనుకుంటారు. ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళని వీళ్ళు రహస్యంగా కలుస్తారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వీళ్ళకి ఒక బంపర్ ఆఫర్ ఇస్తారు. అదేంటంటే, మీరు గనక మమ్మల్ని ఫస్ట్ వరల్డ్ వార్లో సపోర్ట్ చేసినట్లయితే యుద్ధం అయిపోయిన తర్వాత మీరు నివసిస్తున్నటువంటి భూభాగాన్ని ఒక స్వతంత్ర దేశంగా గుర్తించి మీకు స్వతంత్ర దేశాన్ని ఇస్తామని ఒక బంపర్ ఆఫర్ ఇస్తారు. దాంతో ఈ ఎవరైతే అరబ్బులు ఉన్నారో కదా, ఈ బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేస్తానికి నిశ్చయించుకుంటారు. ఇలాంటి ప్రామిసే యూదులతో కూడా చేస్తారు. అసలు యూదులకు అదేంటి? యూదులు ఆ టైంలో వీళ్ళకి ఒక దేశం అంటూ ఉండేది కాదు. యూరోప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో వీళ్ళు అనేక దేశాల్లో మైనారిటీస్గా ఉండేవాళ్ళు. ఎస్పెషల్లీ యూరోప్ కాంటినెంట్లో వీళ్ళని బద్ధ శత్రువులుగా చూసేవాళ్ళు, వీళ్ళను పనికి మాలిన వాళ్ళుగా చూసేవాళ్ళు, వీళ్ళ జాతిని ఒక పనికి మాలిన జాతిగా చూసేవాళ్ళు, వీళ్ళని దోషులుగా చూసేవాళ్ళు. దాని వెనక ఒక మతపరమైనటువంటి కారణం ఉంది. అదేంటంటే, ఆ టైంలో ఈ నార్త్ అమెరికాలో కానీ, యూరోప్ కాంటినెంట్లో కానీ అన్ని దేశాల్లో కూడా మెజారిటీ పీపుల్ వచ్చేసి క్రిస్టియన్స్. ఈ క్రిస్టియన్స్ ఒక నమ్మకం ఉండేది, ఒక పాయింట్ని వాళ్ళు చాలా గట్టిగా నమ్మేవాళ్ళు. అదేంటంటే, యేసుక్రీస్తుకి సిలువ వేసి చంపించింది ఈ యూదులే అనేటటువంటి పాయింట్ని వాళ్ళు చాలా చాలా గట్టిగా నమ్మేవాళ్ళు. అంటే జీసస్ క్రీస్ట్ చనిపోవటానికి యూదులే కారణం అనేటటువంటి విషయాన్ని ఈ క్రిస్టియన్స్ చాలా గట్టిగా నమ్మేవాళ్ళు. అందుకే వీళ్ళని హీనులుగా, జాతి ద్రోహులుగా చూసేవాళ్ళు. వీళ్ళని ఎక్కడ కనపడితే అక్కడి నుంచి వీళ్ళని వెళ్ళగొట్టేవాళ్ళు. వీళ్ళ పరిస్థితి ఇలాగుండేది. వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి దేశం అనేది లేదు. జియోనిస్ట్ మూవ్మెంట్, ఇది యూదుల కోసం, యూదుల చేత మొదలైనటువంటి ఒక ఉద్యమం. ఈ ఉద్యమం ఫైనల్గా ఇజ్రాయిల్ అనేటటువంటి దేశం అవతరించడానికి కారణమైంది. 1896లో మొదలైనటువంటి ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూదులు పలస్తీనా వైపుకు మళ్ళటం ప్రారంభించారు. యూరోప్లో ఉన్నటువంటి రిచ్ యూదులు పలస్తీనాకి వెళ్ళటానికి పేద యూదులకు ఆర్థిక సహాయం చేసేవారు. దీంతో ఈ యూదులు పలస్తీనాకి వలస వెళ్ళి అక్కడ వ్యాపారాలు, ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకోవటం, అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే దీనికన్నా ముందు బ్రిటిషర్స్ ఈ జూస్కి, అంటే యూదులకి, మీకు ఒక దేశం ఏర్పాటు చేసి ఇస్తాము అని ఒక ప్రామిస్ చేస్తున్నారు. ఆ ప్రామిస్ని ఇప్పుడు వాళ్ళు ఫుల్ఫిల్ చేశారు. అది 1917 ఫస్ట్ వరల్డ్ వార్ జరుగుతున్న రోజులు. నవంబర్ 2, 1917లో బ్రిటిష్ ఫారిన్ సెక్రటరీ యూద నాయకుడికి ఒక లెటర్ రాస్తాడు. అందులో బ్రిటిష్ ప్రభుత్వం ఒక డిసిజన్ తీసుకుంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూదులు పలస్తీనాకు వచ్చి తమ దేశాన్ని నిర్మించుకోవచ్చు, దీనికోసం బ్రిటిష్ ప్రభుత్వం పూర్తిగా మీకు సహాయం చేసిద్ది అని ఉంటుంది. దీంతో పాటు ఇక్కడ ఉంటున్నటువంటి ముస్లింలకు కూడా ఎలాంటి నష్టం చేయకూడదు అని ఉంటుంది. ఈ లెటర్ రాసిన ఒక నెల రోజుల తర్వాత బ్రిటిష్ సైన్యం లేక బ్రిటిష్ ప్రభుత్వం తమ సైన్యాన్ని పలస్తీనాకి పంపిస్తుంది. దీంతో బ్రిటిష్ సైన్యం పలస్తీనాని ఆక్రమించుకుంటుంది.
దీంతో 400 సంవత్సరాల పాటు ఏకధాటిగా సాగిన ఒట్టోమాన్ ఎంపైర్ కథ అనేది ముగుస్తుంది. ఇక్కడ నుంచి $1 బిలియన్ క్వశ్చన్ అనేది మనకు ఎదురవుతుంది. అదేంటంటే బ్రిటిష్ వాళ్ళు యూదుల కోసం ఒక దేశాన్ని ఇచ్చి దాని ప్రతిఫలంగా ఏం పొందాలనుకున్నారు? ఇది సింపుల్ రీజన్, ఒకే ఒక రీజన్. అదేంటంటే ఈ బ్రిటిష్ వాళ్ళు ప్రపంచంలో అప్పటికే వాళ్ళకి 54 దేశాలు తమ సామంత దేశాలు అంటే కాలనీస్గా ఉండేవి. అదేవిధంగా ఈ ఇజ్రాయిల్ని కూడా తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని దాన్ని కూడా ఒక కాలనీగా మార్చుకోవాలి అనుకున్నారు. దీనికోసం ఇజ్రాయెల్ దేశాన్ని నిర్మించుకోవటానికి ఇజ్రాయెల్కి అన్ని విధాలుగా వీళ్ళు సహాయం చేశారు. ఇక ఫస్ట్ వరల్డ్ వార్లో బ్రిటిష్ గ్రూపు విజయం సాధిస్తుంది. తద్వారా బ్రిటిష్ వాటాగా ఈ ఇజ్రాయిల్ అనేది పొందుతుంది బ్రిటిష్. ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో 2 గ్రూపులు ఉంటాయి. ఒకటి ఎలైడ్ గ్రూపు, రెండోది యాక్సిస్ గ్రూపు. యాక్సిస్ గ్రూప్కి జర్మనీ లీడ్ చేసిద్ది, అలాగే ఎలైడ్ గ్రూప్కి బ్రిటిష్ లీడ్ చేసిద్ది. మొత్తానిగా యుద్ధం జరిగిపోయిన తర్వాత వీళ్ళ పంపకాల్లో బ్రిటిష్కి ఈ పలస్తీనా అనేది వస్తుంది. దీంతో పలస్తీనాలో ఇజ్రాయిల్ ఏదైతే జ్యూస్ ఉంటారో వాళ్ళకి ఇంకా అధికారం ఇవ్వటానికి సులువు అవుతుంది. కానీ పలస్తీనాలో ఉంటున్నటువంటి అరబ్బులకు కనీసం ఒక్కసారి కూడా స్వతంత్రం గురించి బ్రిటిష్ వాళ్ళు అడగలేదు. ఇది బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ఒక దారుణమైనటువంటి చర్య. ఇదే టైంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వేల మంది యూదులు పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్కి రావటం మొదలైంది. వీళ్ళు ఇక్కడ ఫ్యాక్టరీస్ కట్టుకున్నారు, స్కూల్స్ పెట్టుకున్నారు, పెద్ద పెద్ద వ్యాపారాలు మొదలుపెట్టారు, ఒక దేశంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇదంతా జరగటానికి బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వీళ్ళకి పూర్తి సపోర్ట్ అనేది చేశారు. ఆ తర్వాత 1939లో పలస్తీనాలో ముస్లిం బ్రిటిష్ వాళ్ళ మీద ఎదురుదారు చేస్తారు. దీంతో ఈ ముస్లిమ్స్ని దారుణంగా హింసిస్తారు, వీళ్ళ మూమెంట్ని అణిచివేస్తారు బ్రిటిష్ వాళ్ళు. అయితే ఫైనల్గా ఒక కమిట్మెంట్ అనేది వస్తుంది. అదేంటంటే పలస్తీనాని 2 భాగాలుగా డివైడ్ చేయాలి. అయితే ఈ ప్రతిపాదనని అరబ్బులు వ్యతిరేకిస్తారు. అంటే పలస్తీనాలో ఉన్నటువంటి అరబ్బులు దీన్ని వ్యతిరేకిస్తారు. అసలు ఈ పలస్తీనాని ఎందుకు 2 భాగాలుగా డివైడ్ చేయాలి అనేటటువంటి క్వశ్చన్ని రైజ్ చేస్తారు ఈ పలస్తీనాలో ఉండేటటువంటి అరబ్బులు. అయితే బ్రిటిష్ గవర్నమెంట్ ఒక వైట్ పేపర్ని రిలీజ్ చేసిద్ది. ఈ వైట్ పేపర్ ప్రకారం ఒక పాలసీని తీసుకొస్తుంది. ఈ పాలసీ ప్రకారం కొత్తగా వచ్చిన యూదులు ఇక నుంచి ఇజ్రాయిల్లో రాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కొత్తగా ఇజ్రాయిల్లో జ్యూస్ రాకూడదు. రెండోది, జ్యూస్ అరబుల భూభాగం కొనటం కానీ అమ్మటం కానీ నిషేధించడం జరిగింది. దీంతో పాటుగా రానున్న 10 సంవత్సరాల్లో పలస్తీనా అనే ఒక స్వతంత్ర దేశం ఏర్పడబోతుంది. ఈ పలస్తీనాలో అరబ్బులు అలాగే యూదులకి కూడా ఒక స్వతంత్ర దేశం అనేది బ్రిటిష్ వాళ్ళు డ్రా చేసినటువంటి ఒక పాలసీ. అయితే ఈ పాలసీని యూదులు అంగీకరించలేదు. జ్యూస్లు అంటే యూదులు పలస్తీనాలో ఉన్న బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు. దీంతో అనేక మంది బ్రిటిష్ వాళ్ళు ఈ అరబ్బుల సహాయంతో వీళ్ళని అణిచివేశారు. ఇది ఇలాగుండగా 1939 సెప్టెంబర్ 1న సెకండ్ వరల్డ్ వార్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ సెకండ్ వరల్డ్ వార్ ఫైనల్గా 6 కోట్ల మంది చనిపోవటానికి ఒక ప్రధాన కారణంగా మారుతుంది. ఈ సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నటువంటి ఈ టైంలో అంటే 1939-42 ఈ పీరియడ్లో 60 లక్షల మంది యూదుల్ని హిట్లర్ హోలోకాస్ట్ పేరు మీద గ్యాస్ ఛాంబర్స్ ద్వారా దారుణాతి దారుణంగా చంపేస్తాడు. దీంతో యూరోప్లో 66% యూదులు చంపివేయబడతారు. మిగిలినటువంటి యూదులు పలస్తీనాకు వెళ్ళటం తప్ప వేరే గత్యంతరం అనేది వీళ్ళకి ఉండదు. ఎందుకంటే ఈ పలస్తీనాలో ఈ యూదుల పవిత్ర స్థలం అది జెరూసలేం ఉంది. అంతేకాకుండా ఆ టైంలో ప్రపంచంలో ఎక్కువ మంది యూదులు ఉన్నటువంటి ఏకైక ప్రాంతం ఇజ్రాయిల్. ఈ 2 కారణాల వల్ల మిగిలినటువంటి 32-33% యూదులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళు పలస్తీనాలో ఉన్నటువంటి ఇజ్రాయిల్ని ఆక్యుపై చేసుకోవటం కోసం బయలుదేరుతారు. అయితే ఈ టైంలో పలస్తీనాలో యూదులు బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటారు. బ్రిటిష్ వాళ్ళు
1947 వచ్చేటప్పటికి ఆర్థికంగా రాజకీయ పరంగా కూలబడిపోతారు. ఈ టైంలో ఒకవైపు అమెరికా, మరోవైపు యుఎస్ఎస్ఆర్ బ్రిటిష్ వాళ్ళ మీద విపరీతమైనటువంటి ప్రెషర్ చేస్తుంది. దీంతో తమ దగ్గర ఉన్నటువంటి అనేక దేశాలకి బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం ఇచ్చేస్తూ ఉంటారు. ఇదే టైంలో 1947 మేలో బ్రిటిష్ వాళ్ళు పలస్తీనాని వదిలేసి వెళ్ళిపోతారు. ఈ సమస్య యుఎన్ఓ సాల్వ్ చేస్తుంది. ఆ టైంలో అప్పటి పలస్తీనాలో ఒకసారి మనం పాపులేషన్ చూసినట్లయితే 6,30,000 మంది యూదులు ఉంటారు, 1,40,000 మంది క్రిస్టియన్స్ ఉంటారు, 11,81,000 మంది అరబ్బులు ఉంటారు. ఈ పాపులేషన్ని కన్సిడర్ చేసి యుఎన్ఓ ఒక పార్టీషన్ ప్లాన్ని తయారు చేసింది. ఈ పార్టీషన్ ప్లాన్ని జనరల్ అసెంబ్లీ యుఎన్ఓ యొక్క జనరల్ అసెంబ్లీలో 72% ఓట్లతో ఈ తీర్మానాన్ని ఆమోదిస్తారు. ఆ తీర్మానంలో ఉండేటటువంటి పాయింట్ ఏంటంటే కేవలం 30% ఉండేటటువంటి యూద పాపులేషన్ కోసం 55% భూభాగాన్ని ఇచ్చేస్తారు. ఈ విధంగా ఎందుకు చేశారు అనేది యుఎన్ఓకి కూడా తెలియదు. ఇప్పటికీ కూడా ఈ ప్రశ్నకి సమాధానం యుఎన్ఓ ఇవ్వలేదు. అదే టైంలో ఇండియా స్వతంత్రం పొందింది. ఇండియా కూడా యుఎన్ఓలో ఒక మెంబర్. యుఎన్ఓలో ఇండియా ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తుంది. అప్పటి మన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఈ విషయం మీద తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అంతేకాకుండా యుఎన్ఓలో ఉండేటటువంటి ఇండియన్ రిప్రజెంటేటివ్స్కి యూదులు లంచం ఇచ్చి తమకు అనుకూలంగా ఓటు వేయించుకోవటానికి ప్రయత్నించారు అని నెహ్రూ ఓపెన్గానే చెప్తారు. 1948 మే 14 డేవిడ్ బెన్. ఈ డేవిడ్ బెన్ యూద నాయకుడు. ఈ యూద నాయకుడైనటువంటి డేవిడ్ బెన్ ఒక ప్రకటన చేస్తాడు. అదే యూదుల కోసం ఒక దేశం అనేది ఏర్పడుతుంది, అదే ఇజ్రాయిల్, దానికి నేను మొదటి ప్రైమ్ మినిస్టర్ అని డిక్లేర్ చేస్తాడు. దీంతో 1948లో అన్ని అరబ్ కంట్రీస్ ఇజ్రాయెల్తో యుద్ధం ప్రకటిస్తాయి. ఈ యుద్ధంలో ముఖ్యంగా 5 అరబ్ దేశాలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాయి. కొత్తగా ఏర్పడినటువంటి ఇజ్రాయెల్తో యుద్ధంలోకి దిగుతారు. ఈ యుద్ధాన్నే ఫస్ట్ అరబ్ ఇజ్రాయెల్ వార్ అంటారు. ఈ ఇజ్రాయెల్కి అప్పట్లో వెస్ట్రన్ పవర్స్ అంటే బ్రిటిష్, అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సపోర్ట్ ఉంటుంది. మొత్తానికి ఇజ్రాయెల్ ఈ యుద్ధంలో గెలుస్తుంది. గెలిచినటువంటి ఇజ్రాయెల్కి ఫలితంగా మరికొంత భూభాగాన్ని ఆక్రమించుకుంటుంది. అంటే పలస్తీనా యొక్క మరికొంత భూభాగాన్ని ఇజ్రాయెల్ అనేది ఆక్యుపై చేసేస్తుంది. దీంతో వెస్ట్ బ్యాంక్ జోర్డాన్ ఆక్రమణలోకి వెళ్ళిపోతుంది. గాజా ఈజిప్ట్ ఆక్రమణలోకి వెళ్ళిపోతుంది. ఇక పలస్తీనా అంటూనే ఉండదు. అది 1947 సెకండ్ ఇజ్రాయిల్ వార్. ఈ యుద్ధం ద్వారా వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్, ఈజిప్ట్ యొక్క సొనైల్ పెనిన్సులాను మొత్తాన్ని ఇజ్రాయిల్ ఆక్యుపై చేసేసుకుంటుంది. ప్రజలు తమ కోసం ఒక దేశం ఏర్పరచుకోవటానికి, దానిని సాధించుకునే ప్రయత్నంలో ఒక ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేసుకుంటారు. అదే పలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్. ఇది తమ ఆశయాలను సాధించడం కోసం వీళ్ళు ఆ టైంలో ఫ్లైట్స్ని హైజాక్ చేయడం, షిప్స్ని హైజాక్ చేయడం, ఒలింపిక్ గేమ్స్లో ఇజ్రాయిల్ స్పోర్ట్స్మెన్ని, అథ్లెట్స్ని బాంబుల ద్వారా, హ్యూమన్ బాంబుల ద్వారా చంపడం, ఈ విధంగా అనేక వైలెన్స్ యాక్టివిటీస్ని ఈ ఆర్గనైజేషన్ అనేది పాల్పడుతుంది. దీంతో పిఎల్ఓని యుఎస్ఏ ఒక ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తుంది. ఇది పలస్తీనా ప్రజలకు రిప్రజెంట్ చేసేటటువంటి ఆర్గనైజేషన్గా యుఎన్ఓ 1974లో మళ్ళీ దీన్ని గుర్తిస్తుంది. అప్పటి వరకు దీన్ని ఒక ఆర్గనైజేషన్గానే గుర్తించదు యుఎన్ఓ. అయితే 1979లో ఈజిప్ట్, ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలు ఫలితంగా ఈజిప్ట్ ఇజ్రాయెల్ని ఒక అఫీషియల్ దేశంగా గుర్తిస్తుంది. ఇజ్రాయెల్ తను ఆక్రమించుకున్న సొనైల్ అనేటటువంటి పెనిన్సులాని తిరిగి పలస్తీనా ఈజిప్ట్కి ఇచ్చేస్తుంది. అయితే ఇది జరిగిన 2 సంవత్సరాలకు ఈజిప్ట్ ప్రైమ్ మినిస్టర్ని తీవ్రవాదులు చంపేస్తారు. దానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఈ ఈజిప్ట్ ప్రజలు ఇజ్రాయెల్ని ఒక దేశంగా గుర్తించడం కానీ, ఇజ్రాయెల్తో ఈ విధంగా శాంతి చర్చలు, శాంతియుతంగా ఒక డిక్లరేషన్కి రావటం కానీ ఈజిప్ట్ ప్రజలకు ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. దీంతో ఆ దేశపు ప్రధానమంత్రిని చంపేస్తారు. చాలా కాలం తర్వాత వెస్ట్ బ్యాంక్ ఇజ్రాయెల్ అధీనంలో ఉంటుంది. దీనివల్ల అనేక యూదులు అక్కడ ఇళ్ళు కట్టుకోవటం, ఆ తర్వాత అక్కడే అది కూడా తమ భూభాగంగా వాళ్ళు
కొనసాగిస్తూ ఉంటారు. కానీ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ దీన్ని వ్యతిరేకిస్తుంది. దీనికి కారణం ఏంటంటే 1947లో యుఎన్ఓ యొక్క పార్టీషన్ ప్లాన్కు ఇది పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. యుఎన్ఓ పార్టీషన్ ప్లాన్ ప్రకారం వెస్ట్ బ్యాంక్ అనేది పలస్తీనా ప్రజలది. 1992లో మరొకసారి ఇజ్రాయిల్ పిఎల్ఓ మధ్య శాంతి చర్చలు జరుగుతాయి. ఈ చర్చల ఫలితంగా ఇజ్రాయిల్ పిఎల్ఓ లీడర్ యాసత్ అరాఫాత్ని ఇజ్రాయిల్ ఒక దేశంగా రికగ్నైజ్ చేస్తుంది. అలాగే ఈ పలస్తీనాని ఇజ్రాయిల్ కూడా ఒక దేశంగా రికగ్నైజ్ అనేది చేస్తుంది. ఆ తర్వాత ఈ పలస్తీనా దీనికి బదులుగా ఇజ్రాయెల్ పిఎల్ఓని కూడా రికగ్నైజ్ చేస్తుంది. అంతేకాక ఆ పిఎల్ఓ అనేది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదు అని కూడా అంటుంది. దీంతో విభేదించినటువంటి చాలామంది పిఎల్ఓ నాయకులు పిఎల్ఓ నుండి వేరుపడిపోయి మరో ఆర్గనైజేషన్ అదే హమాస్గా ఏర్పడతారు. ఇజ్రాయెల్తో ఎలాంటి పీస్ అగ్రిమెంట్ చేసుకోకపోవడం వీళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం. ఇది ఇలా ఉండగా ఇప్పుడు సమస్య మరొకసారి ముదిరింది. అదే వెస్ట్ బ్యాంక్లో నివాసం ఏర్పరచుకున్నటువంటి యూదులు. దీనికి ఒక సొల్యూషన్గా వెస్ట్ బ్యాంక్ని 3 ముక్కలుగా విడగొట్టడంగా మరోసారి యుఎన్ఓ ఒక తీర్మానాన్ని అంగీకరిస్తుంది. ఆ 3 ముక్కల్ని ఏబిసిలిగా గుర్తిస్తుంది. ఏ అంటే పిఎల్ఓ కంట్రోల్లో ఉండేటటువంటి ఏరియా, బి అంటే పిఎల్ఓ అలాగే ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉండేటటువంటి ఏరియా, సి అంటే ఓన్లీ ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉండేటటువంటి ఏరియా. ఈ తీర్మానాన్ని ఇజ్రాయెల్ యాక్సెప్ట్ చేస్తుంది. అయితే 1947లో పార్టీషన్ ఎక్కడ జరిగింది? సో దీంతో పాటు పలస్తీనాని చిన్న చిన్న ముక్కలుగా మాత్రమే వస్తాయి. అయితే పిఎల్ఓ దీనికి రాజీ పడలేదు. మళ్ళీ 1995లో ఈ యూదులు ఎక్స్ట్రీమిస్ట్ తమ ప్రధానమంత్రిని చంపేస్తారు. దీంతో వీళ్ళు మళ్ళీ సమస్య అనేది మొదటికి వస్తుంది. వీళ్ళు ఉద్యమం యుఎన్ఓ ఆధీనంలో ఉండేటటువంటి వెస్ట్ బ్యాంక్లో కానీ గాజాలో కానీ పలస్తీనాతో పీస్ అగ్రిమెంట్ చేసుకోకూడదు. దీంతో పరిస్థితులు దారుణంగా మారిపోతాయి. ఇది ఇలా ఉండగా 1996లో పలస్తీనాలో ఎలక్షన్ జరుగుతాయి. కానీ హమాస్ ఈ ఎలక్షన్లో బాయ్కట్ చేస్తుంది. అంతేకాకుండా హమాస్ ఇజ్రాయెల్తో సూసైడ్ అటాక్స్ చేయిస్తుంది. దీంతో 2 దేశాల మధ్య మళ్ళీ యుద్ధ వాతావరణం మొదలవుతుంది. దీని నుంచి రక్షణ కోసం ఇజ్రాయెల్ తమ అధీనంలో ఉన్నటువంటి వెస్ట్ బ్యాంక్లో చుట్టూ కాంక్రీట్ వాల్ని కడుతుంది. దీంతో పలస్తీనా ప్రజలు కష్టాలు మరీ ఎక్కువ అవుతాయి. 2006లో పలస్తీనాలో ఎలక్షన్ జరుగుతాయి. ఈ ఎలక్షన్స్లో హమాస్ విజయం సాధిస్తుంది. ఆ తర్వాత హమాస్ ఫతేహ్ అనేటటువంటి వర్గపోరు అనేది మొదలవుతుంది. ఈ ఫతే అనేది పిఎల్ఓ యొక్క పొలిటికల్ వింగ్. వీళ్ళ మధ్య సివిల్ వార్ అనేది మొదలవుతుంది. దీని ఫలితంగా పలస్తీనా 2 ముక్కలుగా విడిపోతుంది. ఒక ఏరియాని హమాస్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. మరో ఏరియా వచ్చేసి ఫతే కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అయితే గాజా మీద హమాస్ కంట్రోల్ ఉంటుంది. వెస్ట్ బ్యాంక్ చిన్న చిన్న ప్రాంతాల మీద ఫతే కంట్రోల్ అనేది ఉంటుంది.